హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అతను ఫోన్ చేసి మేడం డి ఛానల్ నుండి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ దివ్యాంక గారు సురేష్ గారు ఇద్దరు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నారంట మేడం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కా నిజమే మేడం అని చెప్పడంతో అవునా అని కౌశికి వెంటనే ఫోన్ పెట్టేసి చాలా హడావిడిగా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. కౌశికి బయటికి రాగానే రాత్రి కేదార్ ఇద్దరు వస్తారు. ఏంటి వదిన, ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఎక్కడో బయలుదేరి వెళ్తున్నారు అని రాత్రి అడగటంతో సురేష్ ఆ దివ్యాంక ఇద్దరు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఎక్కడో పెళ్లి చేసుకుంటున్నారంట, అందుకే నేను వెళ్తున్నాను అని కౌశికి అంటుంది. ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నారు, సురేష్ అన్నయ్య ఆ దివ్యాంకని పెళ్లి చేసుకోవడం ఏంటి, అది కూడా సీక్రెట్గా అని రాత్రి అంటే వాళ్ళు ఎందుకు ఇలా సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నారన్న నిజం తెలిస్తే నేను ఇలా కన్నీళ్ళు పెట్టు నీతో మాట్లాడాను కదా జగదాత్రి అని కౌశికి అంటుంది. వదిన, మీకు మా పైన నమ్మకం ఉంది కదా, వాళ్ళు ఏ మూల ఎంత దూరం దాక్కొని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నా కూడా సరే, మా నుంచి వాళ్ళు పెళ్లి చేసుకొని తప్పించుకోలే, ఎలాగైనా సరే మేము వాళ్ళ పెళ్ళిని ఆపే తీరుతాము అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. నేను కూడా ఆపడానికే వెళ్తున్నాను ధాత్రి, కానీ ఎక్కడున్నారో తెలియదు కదా అని కౌశికి అంటే కనిపెడతాం వదిన, పదండి వెళ్దాం అని కేదార్, ధాత్రి, కౌశికి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. నిషికి ఈ విషయం తెలిసిపోయి వెంటనే దివ్యాంకకి కాల్ చేస్తూ ఉంటుంది. ఆ జగదాత్రి, కౌశికి వదిన ఇద్దరూ బయలుదేరి మీ దగ్గరికి పెళ్ళి ఆపడానికి వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ దివ్యాంక పెళ్లి కూతురుగా బాగా అడిపోయి ఉంటుంది. మేము ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నామో వాళ్ళకేం తెలుసు, ఎవరికి కూడా తెలియకుండా మేము చేసుకుంటున్నాను, వాళ్ళు నన్ను కనిపెట్టలేరు అని దివ్యాంక అంటుంది. ఒకవేళ కనిపెట్టి నా దగ్గరికి వచ్చిన పెళ్ళైతే ఆపలేరు అని దివ్యాంక అంటే అక్కడ బయలుదేరి వస్తున్నారు. ఎవరనుకుంటున్నారో దివ్యాంక, కౌశికి వదిన వాళ్ళు విడివిడిగా వస్తేనే నువ్వు తట్టుకోలేవు, అలాంటిది ఇప్పుడు వాళ్ళిద్దరు నీతో యుద్ధం చేయడానికి వస్తున్నారు, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు, నువ్వు వాళ్ళని ఎదుర్కోలేవు అనిపిస్తోంది, నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందో చూపిస్తాను అని దివ్యాంక